ఈ బ్యాండేజ్ని చూసి డాక్టర్లు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ తను ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే తనకి ఊహించిన సంఘటన ఒకటి ఎదురైంది. ఆమె ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి, ఆ సంఘటన ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చెన్నైలోని తాండాయూరుపేటలో ఇద్దరు దంపతులు అయితే నివసిస్తున్నారు. అతని పేరు ధనశేఖర్, ఆమె పేరు ప్రీతి. వీళ్ళకి చాలా కాలంగా అయితే పిల్లలైతే లేరు. అయితే వీళ్ళు ఏంటంటే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ని అయితే సంప్రదించి ఆయన సలహా మేరకు కొంచెం మెడిసిన్స్ అవి వాడుతున్నారు. తర్వాత కొంతకాలానికి ఆమె అయితే ప్రెగ్నెన్సీ అయింది. తరువాత వీళ్ళు జనరల్గా చెకప్లే వెళ్తూ ఉంటారు కదా. ఈమెకి 7 నెల వచ్చిన టైంలో ఏమైందంటే ఈమె కడుపులో ఒకటే నొప్పి రావడం అయితే బిగిన్ అయింది. ఈ నొప్పి రావడంతో ఈమె ఎక్కడైతే చికిత్స అయితే తీసుకుంటుందో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే ఆమెకి ఆ డాక్టర్ గారు ఎవరైతే ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే సిజేరియన్ తీసి బేబీని బయటికి తీయాలి, కొంచెం ప్రాబ్లంగా ఉందని వాళ్ళైతే చెప్పారు. అయితే ఇప్పుడు 7 నెలలు కదా, తీస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఏంటని వాళ్ళు అడిగితే ఇబ్బంది లేదు, తీయాలని వాళ్ళైతే చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ఆమెకైతే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి బిడ్డనైతే బయటికి తీశారు. ఈ ఆపరేషన్ చేసే టైంలో ఏమైందంటే బేబీ తక్కువ నెలలతో పుట్టడం వల్ల ఆమెను కొంచెం అబ్జర్వేషన్లో పెట్టాలని అయితే వీళ్ళైతే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ బిడ్డను అయితే అబ్జర్వేషన్లో పెట్టడానికి వీళ్ళు ఏం చేశారంటే వేరే ఇంకో హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు, ప్రైవేట్ హాస్పిటల్కి. ఇప్పుడు ఇంక సిజేరియన్ చేశారు కదా, ఆ ప్లేస్లో ఈమెకి బ్లడ్ అయితే ఎక్కువగా పోతూ ఉంది. అలా బ్లడ్ ఎక్కువగా పోతూ ఉంటే దానికి సంబంధించి కూడా ఆ డాక్టర్లు అయితే చికిత్స చేశారు. ఆమె దగ్గర హాస్పిటల్లో 7 రోజులైతే ఉంది. ఈ 7 రోజులు ఆమె హాస్పిటల్లో ఉన్న ఈమెకి డైలీ వాంతులు విరోచనాలు అయితే అవుతూనే ఉన్నాయి. అవైతే తగ్గలేదు. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రీతి అనే పేషెంట్ ఉందో ఆ డాక్టర్ని ఇలా అడిగితే ఇలాగ వాంతులు విరోచనాలు తగ్గట్లేదు, అసలు ఏంటని అడిగినందుకు ఆయన ఏం చెప్పుకొచ్చారంటే నీకు బాడీలో చాలా యాంటీబయాటిక్స్ ఇచ్చాం, దానివల్ల నీకు అలా కడుపులో వికారంగా ఉండడం, దీనివల్ల ఈ ఎఫెక్ట్ ఉంది, కొన్నాళ్ళకి ఇది తగ్గిపోతుందని వాళ్ళైతే చెప్పుకొచ్చారంట. అయితే తను నా కడుపులో ఏదో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పినా కూడా ఆ డాక్టర్లు అయితే పట్టించుకోలేదని అయితే ఈమెయితే చెప్తున్నారు. తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ఇదే పొజిషను. ఆమెకి వాంతులు అవ్వటం, విరోచనాలు ఇంకా ఎక్కువైపోయి మనిషి బాగా వీక్ అయిపోయి కొంచెం బాగా ఇబ్బంది పడే పరిస్థితికి అయితే వచ్చింది ఈ మహిళ. అయితే ఈమె భర్త ఏం చేశారంటే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఎగ్మోర్ హాస్పిటల్కి అయితే ఆమె తీసుకెళ్ళి జాయిన్ చేయించారు. అక్కడ వైద్యులు ఈమెకి టెస్టులు ఇచ్చేసి ఈమె కడుపులో ఏదో ఉంది అని చెప్పి ఈయన ఏం చేశారంటే గాంధీ హాస్పిటల్కి అయితే ఈమెను అక్కడికి పంపించారు వీళ్ళు. అయితే ఈ ఎగ్మోర్ హాస్పిటల్ నుంచి ఈ గాంధీ హాస్పిటల్కి వెళ్ళే రూట్లోనే ఈమె అయితే కొంచెం స్పృహ తప్పి అయితే పడిపోయింది. ఈమె ఈ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వైద్యులు ఈమెకి సిటీ స్కాన్ ఇలాంటివన్నీ చేసి ఈమె కడుపులో ఏదో ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేసి తీయాలని చెప్పి ఆమెకైతే 8 గంటల పాటు ఆపరేషన్ చేసి ఈమె కడుపులో నుంచి బ్యాండేజ్ని అయితే బయటికి తీశారు. ఈ బ్యాండేజ్ని చూసి డాక్టర్లు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇంతకుముందు మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరు చెప్పండి, వాళ్ళకి మేము కాల్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తామని అయితే వీళ్ళు డాక్టర్లు అయితే చెప్పుకొచ్చారు. అయితే ఈమె ఏం చేసిందంటే 14 రోజులకి ఈమెయితే అంతా బాగానే ఉంది, కోలుకుంది. తర్వాత ఇక్కడ ఆపరేషన్ చేసిన దగ్గర డాక్యుమెంట్స్, తర్వాత ఇక్కడ ఈ ప్రభుత్వ హాస్పిటల్లో వీళ్ళు చేసిన ఆపరేషన్ తాలూకా డాక్యుమెంట్స్ 2 తీసుకొని ఈమెయితే కోర్టులో అయితే కేసు వేసింది. ఆమె ఈ పిటిషన్లో ఏమని వేసిందంటే ఈ డాక్టర్లు తనకి తప్పుడు వైద్యం చేయటం వల్ల తను ఆరోగ్యంగా బాగా దెబ్బతిన్నానని, మానసికంగా కూడా ఎంతో కుంగిపోయానని, ఆమె బాగా వెయిట్ లాస్ అవడంతో పాటు ఎంతో అనారోగ్యానికి కారణమయ్యానని చెప్పి దీనికి సంబంధించి ఆమె కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఈమె ఇలా పిటిషన్ వేస్తే ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ వేసిన పిటిషన్ వాళ్ళు తప్పు పెట్టారు. అసలు వీళ్ళు కావాలని చేస్తున్నారు, అసలు మాకేం సంబంధం లేదు, మా దగ్గరకు వచ్చినప్పుడు ఈమె అనారోగ్యంతో వస్తే మేము ఈమెకి మెరుగైన చికిత్స చేసి ఈమెను మేము పంపించామని, తర్వాత ఈమె వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడైతే పొరపాటు జరిగింది, వీళ్ళు మా దగ్గర డబ్బులు లాగడానికి ఇలాంటి ఆరోపణలు అయితే మా మీద చేస్తున్నారని చెప్పి ఈ ప్రైవేట్ యాజమాన్యం తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనైతే కోర్టులో వాదించాడు. అయితే వీళ్ళిద్దరు వాదనలో ఉన్న కోర్టు ఈ లాస్ట్కి ఏమని తీర్పిచ్చిందంటే ఈ ప్రైవేట్ యాజమాన్యం తప్పు చెప్తుందని, ఈమెకి సరైన వైద్యం చేయకుండా వీళ్ళు తప్పించుకోవడానికి ఇంకా ఆమెపైన ఆరోపణలు చేస్తున్నారని,
ఎందుకంటే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆమె హాస్పిటల్లో 7 రోజులు చికిత్స తీసుకున్నా వీళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. అందులోనూ ఆమె కడుపులో నుంచి 15 సెంటీమీటర్ల దూది లాంటి క్లాత్ని అయితే బయటికి తీశారు. ఇవన్నీ పరిశీలించిన కోర్టు తప్పు ఈ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యందే ఉందని కోర్టు నిర్ధారించి ఎవరైతే ఈ బాధితురాలు ప్రీతి ఉందో ఆమెకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, తర్వాత ఈ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం మొత్తం ఎంత అయిందో అవి కూడా కలిపి దగ్గర 13 లక్షలకు పైనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోర్టు అయితే తీర్పిచ్చింది. ఇప్పుడు చికిత్స చేసిన వారు సరిగా ఆమెకి వైద్యం చేయకపోవటం వల్లే ఆమెలో రెండోసారి కూడా శస్త్రచికిత్స చేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఆమె ఎంత మానసికంగా ఎన్ని ఇబ్బందులు పడిందో కూడా ఈ న్యాయమూర్తి గారితో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రీతి అనే మహిళ ఏమంటుందంటే తనకి ఏదైనా జరిగి ఉంటే తన బిడ్డకు అసలు ఎవరు దిక్కని, ఏదన్నా కానీ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన టైంకి వెళ్ళటం వల్ల మెరుగైన వైద్యం తీసుకుని ఆమె బతికి బయటపడ్డారని ఆమె అయితే చెప్పుకొచ్చింది. ఆమె ఎంతో భావోద్వేగానికి కూడా లోనైంది ఆమె. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్లో చేసే ఇలాంటి చిన్న పొరపాట్లు కొన్ని జీవితాలను అయితే నాశనం చేస్తూ ఉంటాయి. వాళ్ళు మర్చిపోయి పెట్టినా కావాలని పెట్టినా ఒక జీవితం అయితే మాత్రం అంతటితో అయిపోయేది. వీళ్ళు దాన్ని సరిచేసుకోకుండా ఇంకా వాళ్ళదే తప్పు పడుతూ ఇంకా మా దగ్గర నుంచి డబ్బులు లాగాలని ట్రై చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఎదురుదాడికి దిగడం అనేది చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వాళ్ళు పేషెంట్ ఎవరో అంత నమ్మకంగా వస్తున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లోపం ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళకి ఆ లోపాన్ని న్యాయం చేస్తారని చెప్పే ఉద్దేశంతోనే ఈ బాధితులు అనే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు. కానీ డాక్టర్లే తప్పు చేస్తూ ఉంటే వీళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు? ఏదన్నా కానీ ఇలాంటివి జరగకుండా అయితే చూసుకోవాలి. ఎందుకంటే 2 విధాల అందరికీ నష్టం అవుతుంది. ఇటు ఈ యాజమాన్యానికి లాస్ అవుతుంది, ఇటు ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఈమె జీవితం కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ హాస్పిటల్ కూడా చెడ్డ పేరు వస్తుంది, ఈమె జీవితం కూడా లైఫ్ స్పాయిల్ అవుతుంది. కానీ ఏదన్నా కానీ టైం బాగుండటం వల్ల ఈమె బతికైతే బయటపడింది. సరైన టైంలో సరైన వైద్యం తీసుకోవటం వల్ల ఏమైతే ఆ ఆపద నుంచి అయితే బయటపడింది అనుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.